పచ్చని సంసారంలో సెల్ ఫోన్లు చిచ్చురేపుతున్నాయి. భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోందన్న అనుమానం అతన్ని తీవ్రంగా కలిచివేసింది. దీనికి మద్యం అలవాటు తోడవడంతో అనుమానపు రోగం మరింత ముదిరింది. నిత్యం తాగిరావడం, భార్యపై అనుమానంతో గొడవ పడటం, కొట్టడం జరుగుతోంది. భర్త బాధలు భరించలేక ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్ళినా అతని వేధింపులు ఆగలేదు. పెద్ద మనుషుల పంచాయతీతో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఈసారి ఏమైంది? అనుమానపు పిచ్చి పరాకాష్ఠకు చేరడంతో ఆ భర్త ఏం చేశాడు? నమ్మకం అనే పునాదులపైనే భార్యభర్తల కాపురం నిలబడుతుంది. ఒక్కసారి అనుమానపు పురుగు వారిలో ఒకరిని తొలిచిందా ఇక ఆ కాపురానికి బీటలు వారినట్లే. ఆ జాడ్యం ఇద్దరినీ ప్రశాంతంగా ఉండనివ్వదు. భాగస్వామి చేసే ప్రతి చర్య అనుమానానికి ఆజ్యం పోస్తూనే ఉంటుంది. అలా భార్యపై అనుమానపడిన ఓ భర్త ఆమెకు నరకం చూపించాడు. దీనికి మద్యం అలవాటు తోడవడంతో 2 బిడ్డలతో ఆ తల్లి పడరాని పాట్లో పడింది. చివరికి అతని పిచ్చి పరాకాష్ఠకు చేరడంతో ఏం చేశాడు? అనుమానపు రోగం అతన్ని ఎంతవరకు తీసుకెళ్ళింది? గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన మల్లేపల్లి నరేంద్రకు సంధ్యారాణితో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు ఉన్నారు. మద్యం దుకాణం ముందు కిల్లీ కొట్టు నడిపే నరేంద్రకు మద్యం తాగే అలవాటు ఉంది. పూర్తిగా మందుకు అలవాటు పడిన అతడు సంపాదించిన సొమ్ములు ఇంటికి తీసుకురాకుండా అక్కడే తాగి తగలేసేవాడు. ఇలా అయితే కుటుంబాన్ని నడపడం కష్టమని భార్య సంధ్యారాణి భర్తతో గొడవపడింది. దీన్ని మనసులో పెట్టుకున్న నరేంద్ర ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోందని అనుమానించేవాడు. నిత్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఆమె బిడ్డలను తీసుకుని 3 సార్లు పుట్టింటికి వెళ్ళింది. పెద్ద మనుషులతో పంచాయతీలు చేయించి మంచిగానే ఉంటానని నమ్మించి భార్యను తీసుకొచ్చిన నరేంద్రబాబు మళ్లీ అదేవిధంగా ప్రవర్తించేవాడు. భార్య ఎవరితోనూ వివాహేతర సంబంధం పెట్టుకుందని బలంగా నమ్మిన నరేంద్ర ఆమెను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశాడు. తెనాలి ఉప్పు బజారులో పెద్ద కత్తి కొనుగోలు చేసి ఇంట్లో ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాడు. ఓ రోజు ఇంటికి మద్యం తాగి వచ్చిన భర్తతో సంధ్యారాణి గొడవ పెట్టుకుంది. మళ్లీ పుట్టింటికి వెళ్లిపోతానంటూ బెదిరించింది. అంతే, తీవ్ర ఆగ్రహానికి లోనైన నరేంద్రబాబు ఇంట్లో దాచిపెట్టిన కత్తి తీసుకుని వచ్చి విచక్షణారహితంగా నరికేశాడు. ఆ దాడిలో అతని చేతికి సైతం గాయమైంది. భార్యను చంపిన తర్వాత నరేంద్ర స్కూటీపై పరారవ్వాలని ప్రయత్నించినప్పటికీ ఎడమచేతి గాయానికి రక్తం కారుతుండడంతో సాధ్యపడలేదు. ఎవరైనా పోలీసులకు చెప్పేస్తారేమోనని భయపడిన నరేంద్రబాబు తానే స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. మద్యానికి బానిసై ఆమెతో గొడవ పడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో అమ్మాయి 2-3 సార్లు కూడా అట్లా పుట్టింటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగా 1 నెల రోజుల తర్వాత అతను ఆమెని మాయమాటలు చెప్పి మళ్ళీ మాట్లాడుకొని నమ్మకంగా బాగా చూసుకుంటాన సందర్భంగా అతను ఒక ప్లాన్ ప్రకారంగానే మన పట్నం బజార్లోనే ఒక షాప్ దగ్గర కత్తి కొనుక్కొని 100 రూపాయలు ఫోన్పే కత్తి కొనుక్కొని అతను తీసుకొచ్చి అతను ఇంట్లో పెట్టుకొని అతను ప్లాన్ ప్రకారంగానే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన కాడి నుంచి కూడా మళ్ళీ అతను మధ్యాహ్నం బానిస అవ్వడం, ఆమెను అనుమానించడం, అట్లా తిరుగుతూ ఉండడం, కొడుతున్న తలకి ఆ అమ్మాయి ముందుగానే ఇతను నేదం చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మగారు 10వ తేదీ మార్నింగ్ చెప్పడం కూడా జరుగుతుంది. ఇతను నేను మళ్ళీ అమ్మాయి పుట్టింటికి ఆడికి వెళ్ళిపోతుంది, నన్ను వదిలేసిపోతుంది, ఇంకా ప్రతిసారి ఇదే పోతుంది, నా పొరుగు పోతుందని చెప్పి ఎట్లయినా ఈ అమ్మాయిని ఆల్రెడీ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారంగానే ఆ అమ్మాయిని కత్తితో విచక్షణారహితంగా అనేక గాయాలు చేస్తూ ఇతను మర్డర్ జరుగుతుంది. ఆ సందర్భంలో అతనికి ఎడమ చేయికి 2 వేలికి గాయాలు కూడా అవుతున్నాయి. భార్యపై అనుమానంతో నరేంద్ర పచ్చని సంసారాన్ని బుగ్గుపాలు చేసుకున్నాడు. భార్యను చంపి తాను జైలు పాలవడంతో 2 చిన్నారులు అనాథలుగా మారారు.